హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము లోటస్ టవర్, గజశాల, వాచ్ టవర్స్ మరియు ఒక పురాతనమైనటువంటి గుడి. ఇవి ఎక్కడున్నాయంటే హంపి నగరంలో ఉన్నాయండి. హంపి నగరం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈ హంపి నగరం అనేది విజయనగర రాజులచే పాలించబడింది. ఈ వాచ్ టవర్స్, లోటస్ మహల్ ఇవన్నీ 500 సంవత్సరాల క్రితమే విజయనగర రాజులచే కట్టించబడ్డాయి. హంపి నగరం నుంచి లోటస్ టవర్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కమలాపురం నుంచి కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతూ ఉంటుంది. ఈ లోటస్ టవర్ అనేది హంపి నగరము కమలాపురానికి మధ్యలో అయితే ఉందండి. మనం కావాలంటే కమలాపురానికి వచ్చి నడుచుకొని కూడా వెళ్ళి ఈ లోటస్ టవర్ అనేది విజిట్ చేయొచ్చు. ఆ లోటస్ టవర్ చుట్టుపక్కలే మనకు వచ్చేసి అక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మన లోటస్ టవరు, ఎలిఫెంట్ కేవ్స్, అదే ఇతర ముఖ్యమైనటువంటి గుళ్ళు అవన్నీ చూసుకోవడానికి మనకి 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గజశాల. ఇక్కడైతే ఫోటో షూటింగ్ అన్నిటికీ అలో చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దగ్గర ఒక 1 hour టైం అయితే స్పెండ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడ అయితే ఫ్లవర్స్ అవన్నీ కూడా పెంచున్నారు. అక్కడ నిలబడుకొని మనం అయితే అందంగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పక్కనే ఇక్కడ వచ్చేసి రాతితో చెక్కినటువంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవి విజిట్ చేసుకున్నాము. ఇవి విజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి పక్కనే ఇక్కడ అయితే వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడ చాలా మంది భక్తులు కూడా కూర్చొని మెడిటేషన్ అనేది అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ని విజిట్ చేయడానికి లోపలికి అయితే వెళ్దాము. చూడండి, టెంపుల్ అనేది చాలా శిథిలావస్థలో అయితే ఉంది. ఇప్పుడైతే మనం చూడబోతున్నాము. ఇక్కడ ప్రతి టెంపుల్ అనేది కూడా రాతితో అయితే కట్టడం అనేది జరిగింది. కానీ చుట్టుపక్కల మనకి ఎక్కడ చూసినా అటువంటి రాల్స్ అయితే కనపడు. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క దగ్గర టెంపుల్స్ కానీ ప్రతి ఒక్కటి రాళ్ళతోనే వాళ్ళు అయితే కట్టించడం జరిగిందండి. అదేవిధంగా అక్కడ కనపడుతున్న దూరంగా అది వచ్చేసి లోటస్ మహల్. మనకి ఇక్కడ మనం టెంపుల్ పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే నేనైతే గర్భగుడి అయితే విజిట్ చేయడం జరిగిందండి. గర్భగుడిలో అయితే విగ్రహం అయితే లేదు, కానీ పక్కనే రాతితో చెక్కినటువంటి విగ్రహాలు అయితే మనకైతే కనబడుతున్నాయి. అక్కడ వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.